శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాల భైరవ స్వామి. 27వ తారీఖున పుట్టినటువంటి వారు 9వ సంఖ్య కలిగి ఉంటారు. కుజగ్రహ సంబంధమైనటువంటి తార్కిక లక్షణాలు కలిగి ఉంటారు. అత్యంత బలం కలిగిన వాళ్ళు. సమాజంలో కొన్ని వేల మందికి ధైర్యాన్ని చెప్పేటటువంటి బుద్ధిశాలులు వీళ్ళు. దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. భూమి నిర్మాణము, వ్యవసాయము, దేశం యొక్క రక్షణ, అలాగే ఆర్మీ, నేవీ, పోలీస్, ఎయిర్ ఫోర్స్, ఇలా రక్షణ శాఖకు సంబంధించి భూ నిర్మాణ సంబంధమైన వ్యవసాయమైనటువంటి వ్యవహారాల్లో వీరెప్పుడూ కూడా వీరి పాత్ర ఎక్కువగా ఉంటుంది. దేశాన్ని రక్షించడంలో, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతిని నెలకొల్పడంలో వీరి పాత్ర అత్యంత గొప్పగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు. ఇతరులను ప్రభావితం చేయగలిగేటటువంటి కార్యనిర్వహణ శక్తి సామర్థ్యాలు వీరి సొంతం. ప్రపంచంలో అన్ని దేశాలను శాసించేటటువంటి గొప్ప వ్యక్తులుగా, ఐక్యరాజ్య సమితిలో ప్రధానమైనటువంటి సభ్యులుగా అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్, భారతదేశం ఇలాంటి ప్రముఖమైనటువంటి దేశాలలో గొప్ప గొప్ప వ్యక్తులుగా నోబెల్ ప్రైజ్ తీసుకునేటటువంటి దేశాలను ప్రభావితం చేసేటువంటి గొప్ప గొప్ప రంగాలలో వీరికున్న తెలివితేటలు అపారంగా ఉంటాయి. వీరెప్పుడు కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తారు. చిన్న చిన్న పనులు వీళ్ళకి ఇష్టం ఉండవు. చేస్తే ప్రపంచంలో సుస్థిరంగా ఉండిపోయేటటువంటి పని చేయాలని కోరుకుంటారు. ఎప్పుడు వీరి కాన్సన్ట్రేషన్ దానిపైన ఉంటుంది. అలాగే మంచి తత్వజ్ఞానం కలిగి ఉంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం చేయాలనే గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. విశాల హృదయం కలిగి ఉంటారు. విద్యాభ్యాసం చేసి అనేక రంగాల్లో, అనేక దేశాలలో కూడా చదువు పట్ల విశేషమైనటువంటి జ్ఞానము కలిగి ఆ యొక్క చదువులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి వారు బాగు చేసుకుంటారు, దేశాన్ని కూడా బాగు చేస్తారు. వ్యవసాయ సంబంధమైన భూములు ఎప్పుడూ కూడా వీరికి పెరుగుతూనే ఉంటాయి. కళల్లో, సినిమా సంబంధించినటువంటి వ్యవహారాల్లో నటీనటులుగా, ఉత్తమమైనటువంటి డ్యాన్స్కి సంబంధించినటువంటి కొరియోగ్రాఫర్లుగా, మంచి సింగర్స్గా, ఫైట్ మాస్టర్లుగా వీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే సాంకేతిక సంబంధమైన నిపుణత కలిగి ఉంటారు. వీరు సృజనాత్మక కలిగి ఉంటారు. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఇష్టపడతారు కూడా. ప్రపంచంలో అనేక ప్రదేశాలు తిరిగి అనేక రకాల అనుభవాలను గడించి దాన్ని అందరికీ షేర్ చేస్తారు. జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నెలకొల్పుతారు. కొన్ని వేల మందికి జీవనోపాధిని కలిగించేటటువంటి శక్తి కలిగి ఉంటారు. ఉన్నతమైన స్థితికి వెళ్తారు. రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, సేవ, కళారంగాల్లో కీర్తిని సంపాదించుకోవడంలో వీరికి సాటి ఎవరూ లేరు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారు. అయితే వీరు క్షమాగుణం అలవర్చుకుంటే చాలా మంచిది. క్షమించడం వీళ్ళకి రావాలి. కోపం తగ్గించుకోవాలి, ఉద్రేకం తగ్గించుకోవాలి. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చెడు ఫలితాలు వస్తాయి. అనవసరంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి, వారి మనసును పాడు చేయాలి అనేటటువంటి నెగిటివ్ ఉండకూడదు. తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు అంకిత భావంతో ఉండాలి. వారి కాళ్ళకి ప్రతిరోజు నమస్కారం చేయాలి. లేదంటే కనీసం వాళ్ళ ఫోటో చేస్తూ కూడా ఈ శరీరాన్ని, జీవితాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకు ఎప్పుడూ నేను కృతజ్ఞత కలిగి ఉంటాను అనేటటువంటి విశ్వాసనీయత వాళ్ళు కలిగించుకోవాలి. ఆధ్యాత్మిక, తాత్విక ధోరణి కలిగి ఉంటారు. అన్ని విధాలుగా 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు చాలా మంచి దృఢ సంకల్పం కలిగి ఉంటారు. పాజిటివ్ దృక్పథంతో వెళ్ళాలి. వీరు ఎప్పుడూ కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వీరు జీవితంలో 14వ ఏట నుంచి 23వ ఏట వరకు అనేక రకాల వ్యక్తులు వీరి మనసును పాడు చేయడానికి, వీరి మనసును కకావికలం చేయడానికి, మైండ్ డైవర్ట్ చేయడానికి, స్నేహం పేరిట, ప్రేమ వ్యవహారాల పేరిట వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రేమ వ్యవహారాల్లో ఒకసారి మీరు అడుగు వేస్తే మాత్రం జీవితాంతము కూడా నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. వివాహానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా మీరు
కఠినంగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితానికి, మీ యొక్క లగ్న భావానికి, మీ యొక్క ఆలోచన విధానికి, మీ యొక్క సంప్రదాయానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి ముఖ్య పాత్ర వహించండి తప్ప వారు ఏదో అందంగా ఉన్నారని, ఎక్కువ ధనం ఉందని, మార్కెట్లో సమాజంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారని మీరు వెళ్ళొద్దు. మీ జీవితం అంతా కూడా ధనానికి, ధాన్యానికి, ఐశ్వర్యానికి లోటు ఉండదు. కానీ ఇక్కడ మీ యొక్క జీవితానికి సపోర్ట్ చేసి సహాయ సహకారాలు అందించేటటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటే వాటంతట అవే వస్తాయి. మీరు ధనం ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. పేదింటి వారినైనా సరే, మధ్యతరగతి వారినైనా సరే వివాహం చేసుకున్న మీ జీవితం అంతా కూడా అదృష్టవంతంగా ఆనందమయంగా ఉంటుంది. ఈ యొక్క నక్షత్రం వారు కుజగ్రహానికి సంబంధించిన వారు. కుజగ్రహము అంటే బగలాముఖి అమ్మవారు. ఈ యొక్క బగలాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి మహామంత్రం నేను చెప్తాను. వీరు తప్పకుండా వీరి జీవిత భాగస్వామి కానీ తప్పకుండా జపం చేయాలి. వీరికి నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు, వెనక ఉండి వెన్నుపోట్లు పొడిచేవారు ఉంటారు. వీరు మధ్యవర్తిత్వం చేయకూడదు, పొగొత్తలకు పడిపోకూడదు. వీరిని పొగిడేవారు, వీరి పట్ల అతి వినయం నటించేవాళ్ళు వీరికి నష్టాన్ని కలిగిస్తారు. వీరు ఎవరికైనా ధనాన్ని ఇస్తే మరలా తిరిగి రాకపోగా తిరిగి అప్రతిష్ట పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓం హ్రీం బగలాముఖీం సర్వదృష్టప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభాయ జిహ్వం కేలయ బుద్ధిం వినసాయ హ్రీం ఓం స్వాహ. ఈ మంత్రం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వీరందరూ జపం చేయండి. దాంతోపాటుగా క్షేత్రపాలక మహామంత్రము ఓం క్షేం క్షేత్రపాలాయ క్లీం క్లీం కాలభైరవాయ నమః అనేటటువంటి మంత్రము అమ్మవారి రెండు కలిపి రోజు 108 పర్యాయాలు జపం చేయండి. మీకు నష్టం చేసేవారు, మిమ్మల్ని అవమానించేవారు, మిమ్మల్ని కుట్రలు చేసేవారు, కుతంత్రాలు చేసేవారు, అలాగే ఈ తేదీల్లో పుట్టినటువంటి వివాహ జీవితంలో అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తున్న వారందరికీ కూడా ఇదే పరిహారం. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి. మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజనకు కేవలం ఆవు నెయ్యి కానీ, వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి. కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం. అలాగే ఇక్కడ పాలు, పెరుగు, పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క పంచాంగములు 32 రకాల, అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.